గుణదల శిఖరిన వెలసిన మాత గుణగణములకు నిలయము నీవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుణదల మాత భక్తులారా, అమ్మ అన్నటువంటి పిలుపు ఓ మధుర భావన. అమ్మ అనేటువంటి శబ్దము మనిషికి ఓ దివ్యానుభూతి. అమ్మ ప్రేమ అనంతమైనటువంటిదే. తన బిడ్డ చేసేటువంటి దుశ్చర్యలను లేక దుడుకు పదులను కూడా తల్లి ఎప్పుడు తన కడుపులో దాచుకొని అప్పున చేర్చుకుంటుంది. అది తల్లి ప్రేమ అంటే. అందుకే ఆ మాతృ ప్రేమను ఇక్కడ గుణదల మాత నుంచి పొందడానికి కుల మత వర్గ వర్ణం ఏ విధమైనటువంటి భేదభావాలు లేకుండా అశేష జనావళి ఆ తల్లి వద్దకు వచ్చి ఆ తల్లి ఆదరణ పొందుతూ ఉన్నారు. గత 100 సంవత్సరాలుగా ఈ గుణదల గుహలో కొలువై ఉన్నటువంటి ఆ త్రియేక దేవుని తల్లి జగజ్జనని, గుణదల మాతగా పిలువబడుతూ ఉన్నటువంటి ఆ తల్లి కోరిన వారికి కల్పతరువు, అవసర బాధితులకు ఆపద్బాంధవి, నిస్సహాయులను ఆదరించి హక్కున చేర్చుకునే మహామాతృమూర్తి. మనిషి నిస్సహాయుడుగా ఉన్నప్పుడు తనకు తాను సాయం చేసుకోలేకపోగా కొన్నిసార్లు ఎవరిని కూడా ఏమీ అడుగలేనటువంటి నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా ఆ గుణదల మాత గుర్తించి వారికి సహాయం చేస్తూ అనేకమైనటువంటి వరానుగ్రహాలను ఈ పుణ్యక్షేత్రము నుంచి ఇస్తూ ఉంటుంది. అందుకు నిలువెత్తు నిదర్శనము ఇదిగో ఇక్కడ మీరు చూస్తూ ఉన్నటువంటి ఈ గర్భాలయము. ఈ గర్భాలయము ఈ విధంగా పునర్నిర్మించబడింది లేక నిర్మించబడింది అంటే వాస్తవానికి నిస్సహాయ గురువుకు ఆ తల్లి చేసినటువంటి సహాయము అని ఘంటాపదంగా చెప్పవచ్చు. పెద్దవాళ్లకు తెలుస్తూ ఉంటుంది. ఇది వరకు ఎక్కడ నుంచి యువతలకు ఈ దేవాలయము లేదు. 1994లో నేను ఈ గుణదల మాత పుణ్యక్షేత్ర రెక్టర్గా వచ్చినప్పుడు నాకంటే ముందు ఉన్నటువంటి 2 గురువులు ఇక్కడ నుంచి ఉన్నటువంటి ఈ కొండను తలవటం ప్రారంభించారు. అయితే చాలామంది చెప్పారు వాస్తు ప్రకారము ఇటువైపు కొండను తలచకూడదండి అని. వాస్తు ప్రభావం ఏముందో లేక సైతాను వచ్చే చేసిందో తెలియదు, కానీ ఆ 2 గురువులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. మొదటి గురువు వాస్తవానికి ప్రాణాపాయ స్థితిలోనికి కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. 3వ గురువుగా నేను వచ్చినప్పుడు అలా త్రవ్వటం మొదలుపెట్టి ఆగిపోయినటువంటి ఆ కొండను చూసినప్పుడు ఈ దేవాలయం అందరికీ ఉపయోగపడేటువంటిది, ఆ తల్లి కొలువై ఉన్నటువంటి పుణ్యక్షేత్రము కాబట్టి ఎలాగైనా సరే ఆ కొండను తలచి ఇక్కడ ఈ గర్భాలయాన్ని నిర్మించాలి అన్నటువంటి పట్టుదల కలిగింది. ఆ తల్లిపై భారమ వేసి అందరూ వద్దు అని చెబుతూ ఉన్నప్పటికీ కూడా నేను ఆ కొండను తొలగించడం మొదలుపెట్టించాను. అందరూ అనుకున్నట్లుగానే వారం రోజులు తిరగకుండానే ఒకవైపు టైఫాయిడ్, మరొక వైపు మలేరియా వచ్చి పడ్డాయి. హాస్పిటల్లో చేరాను. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అయినప్పటికీ కూడా నా మనసులో మెదిలినటువంటిది ఒకే ఒకటి. చాలామంది హాస్పిటల్కి వచ్చి స్వామి మీకు చెప్పాము మీరు వినలేదు, ఆ కొండను అంటుకున్నటువంటి వాళ్ళు
త్రవ్వాలి అని చూస్తే వాస్తు ప్రకారం సరిగా లేదు కాబట్టి ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటారంటే మీకు ఎందుకంటే వదిలివేయండి అని చెప్పి సలహా ఇచ్చాను. కానీ నాలో కొంచెము పట్టుదల పెరిగింది. మరియ తల్లి ఇక్కడ కొలువై ఉంది. ఆ తల్లి పేరు ఇక్కడ దేవాలయము, దేవుని యొక్క సన్నిధి మనిషికి అవసరము కాబట్టి దేవుని పని కాబట్టి ఆ తల్లే చూసుకుంటుంది. ఏమన్నా కానీ దీన్ని మాత్రం వదిలిపెట్టకూడదు, ఆ తల్లి మీద భారం వేస్తాను అని చెప్పి సడలని విశ్వాసముతో నేను ఇంజనీర్ని పిలిచి హాస్పిటల్లో నుంచే ఈ పనులు మళ్ళీ మొదలుపెట్టాను. వారం రోజులు గడిచిన తర్వాత హాస్పిటల్లో ఉండబుద్ధి కాక ఇంటికి తిరిగి వచ్చాను. గదిలో మంచం మీద ఉండే ఈ పనులను ఇంజనీరింగ్ ద్వారా పర్యవేక్షించాను. కొద్దిగా కోలుకున్న తర్వాత వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచి ఉన్నటువంటి ఈ గర్భాలయము, ఈ డిజైన్ దగ్గర నుంచి ఉన్నటువంటి ఈ గర్భాలయాన్ని అప్పుడు నిర్మించడం జరిగింది. మహా అద్భుతము. ఆ నిర్మాణము పూర్తి అయ్యేసరికి నేను పూర్తిగా కోలుకున్నాను. కోలుకోవడమే కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మలేరియా జ్వరము కానీ టైఫాయిడ్ జ్వరము కానీ నా దరికి చేరలేదు. అది కేవలము ఆ తల్లి చేసినటువంటి అద్భుతం. ఆ తల్లిపై విశ్వాసం ఉంటే చాలు, ఆ తల్లి ప్రేమిస్తుంది. ఆ తల్లిపై నమ్మకం ఉంటే చాలు, ఆ తల్లి ఆదరిస్తూ ఉంటుంది. మనము ఏ పని చేసినప్పటికీ చేసేది మంచి పని అయినట్లయితే మనకు అవసరమైనటువంటి సహాయము నిస్సహాయులుగా మిగిలిపోయినప్పుడు అమ్మా నీవే శరణము అని చెప్పి ఎవరెవరైతే ఆ తల్లి వద్దకు వస్తూ ఉంటారో ఖచ్చితంగా వారందరికీ ఆ తల్లి ద్వారా సహాయము దేవుడు చేస్తారు. మనము అనుకోవచ్చు, దేవుడే డైరెక్ట్గా సహాయం చేయవచ్చు కదా, మళ్ళీ మధ్యలో మరియ తల్లి ఎందుకంటే ఆమె దేవత కాదు కదా అనేటువంటి భావన చాలామందికి రావచ్చు. కానీ ఒక్క విషయం మనం మర్చిపోకూడదు, మాటతో సృష్టిని చేసింది దేవుడే కావచ్చు, మట్టితో మనిషిని చేసింది దేవుడే కావచ్చు, తన శ్వాస ఊపిరి పోసింది కూడా దేవుడే కావచ్చు. పాపిని పరము చేర్చడానికి భగవంతుడే మనిషిగా ఈ లోకానికి వచ్చారు కాబట్టి మనిషిగా మారింది భగవంతుడే కావచ్చు. మనిషిగా పుట్టి మన కోసము తన శరీర రక్తాలు ఇవ్వడం కోసము సిలువలో తనను తాను బలిగా సమర్పించుకుంది దేవుడే కావచ్చు. మన ఆత్మకు బలాన్ని ఇవ్వడానికి, మనలో జీవము నింపడానికి తన శరీర రక్తాలను సహితము మనకు ఆహారంగా ఇచ్చింది భగవంతుడే కావచ్చు. కానీ ఆ దేవుడే ఈ లోకానికి రావడానికి, అదృశ్యుడైనటువంటి దేవుడు సదృశ్యుడు కావడానికి, అంటే మనిషికి కనిపించినటువంటి దేవుడు మనిషి కనిపించేటువంటి విధముగా ఒకరూపు దిద్దుకోవడానికి, అశరీరి శరీరి కావడానికి, శరీరము లేనటువంటి దేవుడు ఒక శరీరాన్ని సంతరించుకోవడానికి, ఏ ఆకారము లేనటువంటి ఆ దేవుడికి ఒక ఆకారాన్ని సంతరించడానికి ఒక స్త్రీమూర్తి అవసరమైంది. ఒక స్త్రీ ద్వారానే ఆయన ఈ లోకములో మనిషిగా జన్మించాడు, తన రక్షణ కార్యాన్ని కొనసాగించాడు. ఆ స్త్రీమూర్తి ఎవరో కాదు, సాక్షాత్తు మరియ తల్లి. ఆమె ద్వారానే దేవుడు ఈ లోకానికి వస్తూ ఉన్నారు. అందుకే దేవుడు పూర్వ నిబంధన కాలంలో అబ్రహాముతో ఏం చెప్పారు? నీ ద్వారా సమస్త జనులను దీవిస్తాను. ఆయన డైరెక్ట్గా దీవించవచ్చు కాదు, ఒక మనిషి ద్వారా దీవిస్తానని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఆ మనిషి ఇక్కడ మరియ తల్లి. మరియ తల్లి ఏ పాపము లేకుండా దేవుడి యొక్క వరానుగ్రహాలన్నిటినీ పొందింది. దైవానుగ్రహ పరిపూర్ణరాలు ఆమె. మరి ఇలాంటి పరిస్థితులలో ఆమె ద్వారా మరింత ఎక్కువగా దేవుడు తన వరానుగ్రహాలను మానవాళికి ఇస్తారు అనడంలో ఏ విధమైనటువంటి సంశయము లేదు. గత 100 సంవత్సరాలుగా ఈ కొలువులగిరిపై కొలువైనటువంటి ఆ మరియ తల్లి మేమందరినీ కూడా దీవించి మీరందరూ కూడా ఆరోగ్యంతో సుభిక్షంగా ఉండాలి, మీరందరూ శాంతి సమాధానాలతో సంతోషానందాలతో గడపాలి అని ఆ తల్లి దీవెనలో
అన్ని వేళలా కూడా తన కుమారుడైన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క దీవెనలు మీ అందరికీ మెండుగా కురిపించాలి అని నేను మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున